పాదుకా పూజ, గురు పౌర్ణమి నాడు పాదుకా పూజని ఎలా చేయాలి అనేది చూస్తే, మీ ఇంట్లో పాదుకలు కనుక ఉన్నట్లయితే ఒక విధానం, పాదుకలు లేకపోతే ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. పాదుకలు ఉన్నవారు పాదుకలకు అభిషేకం చేయండి. ఒక ప్లేట్ తీసుకొని చక్కగా మీరు రెగ్యులర్గా చేసేటట్టే ఆ పాదుకలను చందనము కుంకుమలతో అలంకరణ చేయండి. గులాబీ పుష్పాలు, ఇంకా ఏమైనా ఇతర పుష్పాలు, పూలు ఏవైతే దొరుకుతాయో ఆ పూలతో బాబాకు అష్టోత్తర శతనామావళి మరల సమర్పించండి. ఆ తర్వాత అత్తరు కాస్త రాయండి, సెంట్. అలాగే పన్నీర్ కూడా కాస్త ఫ్లేవర్లు, అంటే గులాబీ పువ్వుల్లో కానీ ఏ పుష్పమైనా ఆ పన్నీరు నీటిలో పుష్పాన్ని ముంచి ఆ నీటితో చక్కగా ప్రోక్షణ చేయండి, అంటే చల్లండి ఆ పుష్పంతో. ఆ తర్వాత బాబాకు నివేదన, దూద్ పేడ కానీ ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేసి హారతినివ్వండి. ఈ కార్యక్రమం చేసే ముందే, అంటే దీపారాధన చేసేటప్పుడు చక్కగా మీ సంకల్పాలను బాబాకు చెప్పుకోండి. ఈ విధంగా పాదుకా పూజ అంటే పసుపుతో, పాదుకలు లేనివారు పసుపుతో పాదుకల్లాగా తయారు చేసుకోండి. అభిషేకాలు ఇంకేం అవసరం, అలంకరణ చేసుకొని ఇంకా పూజ ప్రారంభించడమే. మామూలుగా ఇప్పుడు చెప్పిన విధానంలోనే పూజను ఆచరించండి. సంధ్యాహారతి తర్వాత పాదుకా పూజను ఆచరించండి. జై సాయినాథ్.